కేవలం ఒక్క సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్కు కొంత దూరంగా కనిపిస్తుండడం గమనార్హం. ఉప్పెన చిత్రంలో బేబమ్మ పాత్రతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన కృతి మొదటి సినిమాతోనే భారీ హిట్ సాధించి వరుస హిట్లతో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్యామ్ సింగారాయ్, బంగారాజు సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న ఆమె తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. అయితే అదే జోరు కొనసాగించలేకపోయింది. మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మనమే వంటి సినిమాలు వరుసగా ఫెయిల్ అవడంతో ఆమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం కృతి మలయాళం మరియు తమిళ సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు అందుకుంటోంది. మలయాళంలో జస్ట్ ఫర్ చేంజ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు అక్కడ మంచి స్పందన వస్తోంది. తమిళంలో కార్తీ సరసన వా వాతియార్ చిత్రంలో నటించిన ఈ ముద్దుగుమ్మ మరోవైపు లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, రిలీజ్ డేట్ సెప్టెంబర్ 18, జీనీ వంటి చిత్రాల్లో కూడా నటిస్తోంది. అంతేకాక తాజాగా పృథ్వీరాజ్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఖలీఫా చిత్రంలో నటించే అవకాశం కూడా కృతికి వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే 2022లో ప్రకటించిన ఈ చిత్రం షూటింగ్ జూలై నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృతి శెట్టి టాలీవుడ్కు పూర్తిగా గుడ్ బై చెప్తోందా, లేక ఓ బలమైన రీఎంట్రీతో తిరిగి వస్తోందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ పరిశ్రమలపై ఎక్కువగా దృష్టి సారించిన విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.